లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. జ్వరం తగ్గడంతో నిన్న పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రస్తుతం షుగర్, సోడియం లెవెల్స్ కూడా కంట్రోల్లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. అంతా నార్మల్ గా ఉండడంతో ఈ రోజు కేసీఆర్ ను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిశ్చార్జ్ తర్వాత నందినగర్లోని ఇంటికి కేసీఆర్ వెళ్లే అవకాశం ఉంది. మరో 2 రోజులు నందినగర్ ఇంట్లోనే ఉండనున్నారు కేసీఆర్. ఆ తర్వాత మీడియా ముందుకొచ్చి తెలుగు రాష్ట్రాల నీటి వివాదాలపై స్పందించనున్నారు ఆయన. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. జ్వరం తగ్గడంతో నిన్న పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రస్తుతం షుగర్, సోడియం లెవెల్స్ కూడా కంట్రోల్లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. అంతా నార్మల్ గా ఉండడంతో ఈ రోజు కేసీఆర్ ను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాధిక లైవ్ లో ఉన్నారు. రాధిక, ఇవాళ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందా? స్వాతి, గత 3 రోజులుగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడికి రావడానికి ప్రధానమైన కారణం విపరీతమైన వైరల్ ఫీవర్తో బాధపడుతూ కేసీఆర్ ఇక్కడికి వచ్చారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత షుగర్ లెవెల్స్ కావచ్చు, బీపీ లెవెల్స్ కావచ్చు విపరీతంగా అంటే ఎక్కువ మోతాదులో ఉండటము, మరోవైపు సోడియం లెవెల్స్ తక్కువగా ఉండటంతో అంటే రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు అనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలన్నీ చేయడానికి ఇక్కడే గత 3 రోజులుగా ఇక్కడ ట్రీట్మెంట్లో ఉంచి కొంత వైరల్ ఫీవర్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు షుగర్ లెవెల్స్ని, బీపీ లెవెల్స్ని కొంచెం తగ్గించే ప్రయత్నం చేశారు. అయితే నిన్న ఇటు బ్రెయిన్కి సంబంధించిన ఈజీ కావచ్చు, హార్ట్కి సంబంధించిన టెస్టులు కావచ్చు, మిగతా బ్లడ్ శాంపిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి బ్లడ్ టెస్టులన్నీ కూడా చేయడం జరిగింది. ఇవాళ కూడా కొన్ని వైరల్ ఫీవర్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన టెస్టులన్నీ కూడా పూర్తి చేసి వాటన్నీ నార్మల్ వచ్చిన తర్వాత ఇవాళ సాయంత్రం లోపు డిశ్చార్జ్ చేసే ఆలోచనలో వైద్యులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా నిన్న కేసీఆర్ చాలా హుషారుగా అందరితో కలిసి మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు, అట్లాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మిగతా బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా దాదాపుగా 10-20 మంది బీఆర్ఎస్ నేతలతో కూర్చొని చాలా కలివిడిగా హుషారుగా చిట్చాట్ చేసిన పరిస్థితి మనం చూసాము. సో ఈ నేపథ్యంలో ఆయన కొంత వైరల్ ఫీవర్ నుంచి బయటపడ్డారు. వైరల్ ఫీవర్ తగ్గడంతో మిగతా వైటల్స్ అన్నీ కూడా నార్మల్ అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని బ్లడ్ శాంపిల్స్లో కనుక నార్మల్ వచ్చినట్టయితే ఇవాళ సాయంత్రం వరకు డిశ్చార్జ్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే కొంత ఏజ్ రీత్యా కూడా 70 అబోవ్ ఏజ్ కాబట్టి దగ్గరలో ఉండాలి, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉంటే ఇంకా బెటర్, లేదా ఇంటికి వెళ్తే కనుక నందినగర్లోనే ఉండాలి అని చెప్పి కూడా వైద్యులు సూచించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నందినగర్లో తాను రెస్ట్ తీసుకుంటాను అని కూడా వైద్యులకి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అనంతరం ఇక్కడ ఒక 2-3 డేస్ వరకు నందినగర్లోనే ఉండి ఆ తర్వాత ఎర్రవల్లికి వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్టుగా బీఆర్ఎస్ వర్గాల నుంచి మనకు తెలుస్తూ ఉన్నాయి. ఓవరాల్గా అయితే కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది అని వైద్యులు చెప్తున్నారు. ఇవాళ ఒకవేళ డిశ్చార్జ్ చేస్తే కనుక నందినగర్ ఇంటికి కూడా చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.